మనకేమొచ్చిందంట? సహాయం. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియుల. మోషేతో దేవుడు ఏమంటాడు తెలుసా? నా బాహుబలం ఇంకా ఏం కాలేదంట, ఆయన బాహుబలం తక్కువ కాల. ఆ రోజు నిన్న నేను నిరంతరం నేను ఏకరీతిగా ఉన్న దేవుడును ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటా, నన్ను తక్కువ అంచనా వేయొద్దు నువ్వు. నా బాహుబలం ఇంకా తక్కువ కాలేదు. నేను బాహు చాపానంటే శత్రు సామ్రాజ్యాలు గడగడ వణిపోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలబడితే నిన్ను చూడగానే సాతాను సామ్రాజ్యాల్లో ఉరుకు పట్టాల. హల్లెలూయా. నిన్ను చూడగానే జాతబడి శత్రువు కూడా గడగడ వణికిపోవును గాక. హల్లెలూయా. దేవుడు తన అగ్ని కంచి వేసి నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. యోబు గారి చుట్టూ ఏమేశాడంట దేవుడు? కంచె. ఆయన సహాయం ఉండిద్దంట ప్రియులారా ఆయన బిడ్డలకి. సాతాను వెళ్ళి పర్మిషన్ అడగాలి దేవుణ్ణి. ఆయన బిడ్డల్ని టచ్ చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాలి. రెండవదిగా దేవుని హస్తము ద్వారా మనకేమొచ్చిందంట? ఆశ్చర్యకరమైన సహాయం రాబోతుంది. హల్లెలూయా. నీ ముందు ఆయన చెయ్యి చాపబోతున్నాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కూడా 2 పాయలు కాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. రెండవదిగా కరుణా హస్తంతో ఆయన ఏం చేస్తారంటే నీకు సహాయం. మనం అంటే ఆయనకి నచ్చకపోవచ్చు, మనం మాట వినకపోవచ్చు, మనం దొంగలమై ఉండొచ్చు, పాపులమై ఉండొచ్చు, ఇష్టం లేని వారిగా మనం ఉండొచ్చు. కానీ ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే కరుణతో ఆయన మన బాగు చదువుతాడంట. హల్లెలూయా. శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు ఏం చేశాడంట? శిలువలో ప్రాణం పెట్టేశాడంట. మన శత్రు మన వల్ల కాదు, అసలు నీ దగ్గరికి రామయ్య అన్నకు ముందే ఆయన చచ్చిపోయాడంట మన కోసం. అయితే కరుణా హస్తం ద్వారా సహాయం వచ్చిందంట.